ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. తెలంగాణ రాజకీయ చదరంగంలో అసలైన మైండ్ గేమ్ మొదలైందా? ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గులాబీ బాస్ మైండ్ గేమ్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారా? అవును, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలకు లెక్కలకు చెక్ పెడుతూ గులాబీ బాస్ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడబోతున్నారా? అవును, రాజ్యసభ సీటు విషయంలో ఆయన వేసిన ప్లాన్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఒక ఎనలేని షాక్ ఇచ్చారు. తన వ్యూహాలకు ఎవరు సాటి రారంటూ మరొకసారి నిరూపించారు. గెలిస్తే రాజ్యసభ సీటు, లేకపోతే పార్టీ నుంచి ఫిరాయించిన నాయకులపై వేటు. అవును, కేసీఆర్ వేస్తే ఇలా ఉంటుంది, వ్యూహం వేశారు అని అంటే అవతల వాళ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి పెడుతోంది కేసీఆర్ మాస్టర్ ప్లాన్. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. గెలిస్తే సీటు, లేదంటే ఫిరాయింపుదారుల వికెట్ కథ ముగిసినట్టే. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది కేసీఆర్ రాజ్యసభ వ్యూహం. అసలు సంఖ్యాబలం లేకపోయినా కేసీఆర్ ఎందుకు అభ్యర్థించుతున్నారు? 2 స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ గట్టి పట్టుదలతోనూ దృఢ నిశ్చయంతో ఉంది. సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి ఒకటి, అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మరొకటి ప్లాన్ చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన శైలిలో వ్యూహ రచనలు చేస్తుంది. రేవంత్ లెక్క ప్రకారమే కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మరో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎలాగో ఎంఐఎం నుంచి 7 మంది ఎమ్మెల్యేల మద్దతు రానే ఉంటుంది. మొత్తం 81 మంది మద్దతుతో 2 సీట్లు కూడా ఈజీగా కైవసం చేసుకోవాలంటూ కూడా రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ అక్కడే ఉంది ఒక చిన్న చిట్కో. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్లాన్ వేస్తే అవతల వాళ్ళ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అన్నట్లుగా కూడా కేసీఆర్ తన మార్క్ రాజకీయాన్ని ఇక్కడే చూపించారు. ఇప్పుడే అసలైన లెక్క కనపడింది. సభలో మొత్తం 119 మంది సభ్యులున్నారు. రాజ్యసభ నిబంధనల ప్రకారం ఒక్కో సీటు కావాల్సిన ఓట్ల సంఖ్య 41. 2 సీట్లు గెలవాలి అంటే కాంగ్రెస్కు ఉండాల్సిన సంఖ్యాబలం 82. కానీ కాంగ్రెస్ సొంత బలం కేవలం 66 మాత్రమే. ఎంఐఎం 7 ఓట్లు కలిపినా అది 73 దగ్గరే ఆగిపోతుంది. అంటే మెజారిటీకి ఇంకా 9 ఓట్లు తక్కువ. ఒకవేళ బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారని అనుకుందాం. అప్పుడు గెలుపు కోట 38 పడిపోతుంది. అప్పుడు కూడా 2 సీట్లు గెలవాలంటే 76 ఓట్లు కావాలి. కానీ కాంగ్రెస్ దగ్గర ఉన్నది 74 మాత్రమే. ఈ గ్యాప్ని భర్తీ చేయాలి అని అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సిందే. కేసీఆర్ వేసిన ఎర సరిగ్గా ఇక్కడే పండింది. సాధారణ ఎన్నికల్లో లాగా రాజ్యసభ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ అనేది ఉండదు. ఇది ఓపెన్ బ్యాలెట్ పద్ధతి. ఇక్కడ కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ అందరికీ భారీ షాక్ని ఇచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టడం కోసం బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా టెక్నికల్గా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ సభ్యులే కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే మాత్రం అది ఏజెంట్కు తెలిసిపోతుంది. వెంటనే వారిపై అనర్హత వేటే అవకాశం బీఆర్ఎస్కు దక్కుతుంది. అలాగే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ని కోరి ఛాన్స్ కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఇది వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి సమస్య. కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు, ఏమీ మాట్లాడలేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ ప్లాన్తో మైండ్ బ్లాక్ అయ్యి తిమ్మ తిరిగే షాక్ తగలబోతోంది అంటూ కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత అల్లకల్లోలమే అన్నట్టుగా కేసీఆర్ ప్లాన్ ఉందంటూ కూడా పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సీటు గెలవటం కేసీఆర్ ప్రాధాన్యత కాకపోవచ్చు, కానీ తన పార్టీని వీడి వెళ్ళిన వారిని ప్రజల ముందు ఎలా దోషులుగా నిలబెట్టాలో, రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణను ఎలా అడ్డుకోవాలో తెలిసిన నాయకుడు కేసీఆర్. అటువంటిది ఆయన ముందే కుప్పిగంతులు వేస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క వ్యూహంతో గమనించవచ్చు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. మొత్తానికి కేసీఆర్ వేసిన ఒక్క ఎత్తుగడతో రేవంత్ రెడ్డి వ్యూహాలు చిందరవందరైపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది.